ఏలూరు జిల్లాలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ఊహించని ట్విస్టులు, తెగని సీట్ల పంచాయతీతో ఏ క్షణం ఎవరికి సీటు ఉంటుందో పోతుందో తెలియక అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. సీటు వచ్చిన వారు ప్రజల్లోకి ప్రశాంతంగా వెళ్లి ప్రచారం చేద్దామనుకుంటే టికెట్ దక్కని వారు తమ ప్రయత్నాలు ఆపకపోతుండడం వారిలో టెన్షన్ పెంచేస్తుంది. ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఏమో గుర్రం ఎగరావచ్చు టైప్లో ఆశావహులు విక్రమార్క ప్రయత్నాలతో దినమొక గండంలా ఫీల్ అవుతున్నారట ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థులు. అధినేతల సర్వేలు, ఆర్థిక స్థితిగతులపై ఆరాలు, ప్రజాభిప్రాయ సేకరణలు, ఇన్ని తతంగాల మధ్య ఆశించిన స్థానాల్లో టికెట్లు దక్కించుకున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. అంత కష్టపడి సీటు సంపాదించుకుంటే ఇప్పుడు అసమ్మతి పోరు అభ్యర్థుల్ని వెంటాడుతోంది. అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ నామినేషన్ల నాటికి తమ సీటు ఉంటుందో లేదో అన్న భయం కొందరు అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలకు చాలా గడువు ఉండడంతో అభ్యర్థులు ఖర్చులకు వెనకాడి ప్రచారాన్ని మందకొడిగా కొనసాగిస్తున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని సీటు ఆశించి భంగపడ్డ అసమ్మతి నేతలు అధిష్టానాలకి కంప్లైంట్ చేస్తున్నారట. సదరు అభ్యర్థి ఖర్చుకు వెనకాడుతున్నారని, అలాగైతే పార్టీ గెలవడం కష్టమని ఫిర్యాదులు చేస్తున్నారట. దీంతో పార్టీల పెద్దలు కూడా పునరాలోచనలో పడుతున్నారన్న ప్రచారం మొదలైంది. ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఏలూరు ఎంపీ స్థానం పరిధిలోకి వచ్చే కైకలూరు నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించారు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేసిన బీవీ రావు తానే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నారు. కైకలూరు జనసేన నేతలు 2 వర్గాలుగా విడిపోయి కొంతమంది కామినేని శ్రీనివాస్కు, మిగిలిన వారు బీవీ రావుకు మద్దతు పలుకుతున్నారు. బీవీ రావు కైకలూరు టికెట్ తనకే దక్కుతుందని చెబుతుండటంతో మిత్రపక్షాల శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇక నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ బలోపేతానికి పాటుపడ్డ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకి టికెట్ దక్కలేదు. టీడీపీలోకి వచ్చిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని నూజివీడు అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ముద్రబోయిన వైసీపీ కోర్టు అన్న అనుమానంతోనే పక్కన పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో ముద్రబోయిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని అంటున్నారు. వైసీపీ నుంచి గన్నవరం టికెట్ ఆఫర్ చేసినా వద్దన్న ముద్రబోయిన నూజివీడు నుంచి టీడీపీ రెబల్గానే పోటీలో ఉంటారంటూ పార్థసారథికి తలనొప్పిగా మారారు. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం పోలవరం నుంచి జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీలో ఉన్నారు. ఏజెన్సీలో పట్టు ఉన్న కాపు నేత కరాటం రాంబాబు మద్దతుతో బాలరాజు టికెట్ తెచ్చుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే బాలరాజు అభ్యర్థిత్వాన్ని మార్చాలని టీడీపీ శ్రేణులు పట్టుబడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బాలరాజు ఆశించినంత ఎఫెక్ట్ చూపించడం లేదని, పోలవరంలో ఆయన గెలవడం అసాధ్యమని అక్కడి టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అటు టీడీపీలో చూస్తే మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్కు టీడీపీ టికెట్ ఆశించిన బొరగం శ్రీనివాసుల మధ్య విభేదాలు ఒక రేంజ్లో కనిపిస్తున్నాయి. అందుకే టీడీపీ అధిష్టానం ఆ సీటు జనసేనకు కేటాయించి గెలిపించే బాధ్యతను టీడీపీ నేతలపై పెట్టిందంటున్నారు. మరోపక్క వైసీపీ నుంచి పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజుకు సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడంతో టీచర్గా పనిచేస్తున్న బాలరాజు భార్య రాజ్యలక్ష్మిని బరిలోకి దింపింది వైసీపీ. అయితే రాజ్యలక్ష్మి కులంపై వివాదం రాజుకోవడంతో తాను గిరిజన బిడ్డనేనని ఆమె వివరణ ఇచ్చినా గిరిజన సంఘాల నాయకులు కోర్టును ఆశ్రయించడంతో అక్కడ వైసీపీ నాయకులు ఇదేం తలనొప్పి అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చి నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న జట్టి గురునాథం నియోజకవర్గంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు వైసీపీ అధిష్టానానికి చేరవేస్తున్నారట. ఆ క్రమంలో తెల్లం రాజలక్ష్మితో పాటు డమ్మీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సైతం నామినేషన్ వేస్తారని, ఒకవేళ కోర్టు తీర్పు తెల్లం రాజలక్ష్మికి అనుకూలంగా లేకపోతే బాలరాజు రంగంలోకి దిగుతారని చెప్పుకుంటున్నారు. ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థిపై సైతం కూటమిలో అసమ్మతి కొనసాగుతోంది. అక్కడ టికెట్ ఆశించిన బీజేపీ నాయకుడు తపనా ఫౌండేషన్ చైర్మన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఇంకా మౌనం వేరకపోవడంతో ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అని బీజేపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు సైతం టికెట్ దక్కలేదని అలకపాన్ పెక్కారు. అయితే అవేవీ పట్టించుకోకుండా టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ప్రచారంలో బిజీ అవుతున్నారు. వైసీపీ తనపై చేస్తున్న నాన్ లోకల్ అనే ప్రచారాన్ని తిప్పికొడుతూ భారతీయుణ్ణి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి పార్టీల పెద్దలు మాగంటి బాబుతో పాటు తపనా చౌదరిని ఎలా బొజ్జగించి దారిలోకి తెస్తారో చూడాలి.